హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జైవి జహీస్ మామ్. ఈ వీడియోలో మమ్మీ వద్దనుకుంటున్నాను. ఈరోజు మమ్మీ వద్దు, వీడియోలో నేనే మంచిగా చేస్తాను నేను లేకుండా అనుకుంటున్నావు ఏంటన్నది మమ్మీ వచ్చి చెప్తారా, నేను చెప్పమంటారా? చెప్పమ్మా. ఓకే, ఈరోజు మా సండే స్పెషల్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్, మా ఇంట్లో అయితే ఇంకా 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 ఎక్కువ ఫేవరెట్. అదేంటంటే అదేంటంటే నేను రిలీజ్ చేయాలా ఫ్రెండ్? రిలీజ్ బగారా రైస్ పలావ్ ఖానా దమ్ బిర్యానీ కాదులే, దమ్ బిర్యానీ కాదులే, చికెన్ హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఒకర్లా ఉన్నావు? తల దూకోలేదు ఫ్రెండ్, లేట్ అయిద్దని. ఓకే, తల దూకోలేదు. ఇట్లా ఫస్ట్ అయితే మనం బగారా రైస్ చేసిద్దాం. ఇట్లా వేసుకుంటే అయిపోయి తల మీద ఇదిగోండి మా మమ్మీ చేసిన నెయ్యి చూపినా, నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి సంచయి చాలా. ఇది మా మమ్మీ చేతులతో చేసిందండి. చేతులతోనే చేస్తారండి అందరూ, ఒక 2 స్పూన్లు ఒకటి. చెప్తే ఆయిల్ ఇందాక నేను వేసినప్పుడు నీకు తీసావుగా, అంతే వేసాను. ఒక 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 అంత మరింత వేసి 5 వేస్తే ఎక్కువ అయిపోద్దమ్మా. 5 ఏంటి? 5 స్పూన్లు వేస్తాను అంటున్నావుగా. 2 స్పూన్లు. 2 స్పూన్లా? మరిన్ని బియ్యం అంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కేజీగా మాకు ఏం చేసుకుంటాం. నువ్వు ఎప్పుడు చెప్పావరా కేజీ 1/2 కేజీ అని ఆడియన్స్ కి? చెప్పు, ఏం వండుతున్నారు, ఎంత వండుతున్నారు? కేజీ ఏమో బియ్యం, కేజీన్నర ఏమో చికెన్ ఫ్రెండ్స్, అదే వండుతున్నాం. మామూలుగా ఇంకా వండుతున్నాం కానీ వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. నాకు సరదాగా మామూలుగా వండుకోవాలంటే వీడియో తీయాలని నేను అని వీడియో తీపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మ్యాచ్ ఆపుకుని మరీ వీడియో తీయాల్సి వస్తుంది. నేను ఆ మ్యాచ్ కోసం వాళ్ళు వద్దంటున్నారు. నేను వదులుతానా ఫ్రెండ్స్ నీకు? నేను వదలనుగా. అందులో ఇవి అయిపోయినాయి అండి. ఏం దాకా ఆకు లేదు, చెక్క లేదు, ఎలా? నాకేం తెలుసు ఆకు చెక్క లేదంటే తెప్పించామనిగా అమ్మ. నేను చెప్తానే, కూల్ 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 రాకి కూల్. మేము వీడియో చేస్తుంటే అక్కడ ఎవరో ఫోన్ పెడుతున్నారు ఇంట్లో. మా మమ్మీ కోపం వచ్చింది. మామూలుగా కోపం రాదు నాకు, వీడియో చేసినప్పుడు ఇంత సప్పడి కూడా రాకూడదు. ఇదిగోండి చక్క దొరికింది. ఈవిడ మాత్రం అరవచ్చు. ఈవిడ మాత్రం అని అరవచ్చు. ఇదిగోండి రండి రండి చక్క. ఇదేదో ఇది లవంగాలు, ఇవి తోక మిరియాలు, ఇది అనాస పువ్వు అంటారే అది, ఇంకా ఇలాచి. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది, తగ్గి మంట. ఇలాచి మమ్మీ బెల్లం అందుకో. ఇప్పుడు బెల్లాలు గిల్లాలు తినకూడదు లేవు. తినడానికి కాదు దాంట్లో వేయడానికి. మాది పాశమా బెల్లం వేయటానికి. ఈ ఆకు కొంచెం. ఇప్పుడు ఇందులో వెంటనే ఉల్లిపాయ. నార్మల్గా అయితే ఇందులో కాజు అది ఇది వేస్తాం కానీ ఈరోజు ఎందుకో వద్దనిపిస్తుంది నాకే. వద్దులేమ్మా, మమ్మీకి నచ్చదు. మమ్మీకి నచ్చని పనులు నేను ఎప్పుడైనా చేస్తాను మంచిగా చేయదు. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. అరే కష్టపడి వంట వండేది నువ్వు, వీడియో ఎడిట్ చేసేది నేను. ఊరికి అక్కడ నుంచి ఎందుకు రా వాడికి క్రెడిట్? అసలు ఫ్యాన్స్ అంట. థ్యాంక్ యూ ఫ్యాన్స్ మీ అందరికి. బగారా రైస్ లోకి ఇదిగోండి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. మమ్మీ చాలంది కాబట్టి ఇంకొంచెం వేస్తున్నా. నా మాట వినరుగా, వింటారులే సార్ పిల్లలు. ఇప్పుడు దీన్ని కలపాలి. కలుపుతూనే ఉండాలా? రెడ్ గా ఫ్రై అవ్వాలి ఇది. నేను కలపాలమ్మా. మొన్న రెడ్డు అని అట్లాగే లేరుగా కాల్చా. ఇప్పుడు వేస్తే సరిపోద్దా కొత్తిమీర పొద్దున? అది వేగిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్. లవ్ యూ బచ్చే. ఆవిడ మా మమ్మీ ఫేవరెట్. మోనాలిసా అంటగా మోనాలిసా. నువ్వు మాలన్ లిసా, నేను సయ్యద్ మాలన్. అంత గీకొద్దమ్మా, సౌండ్ ఎలా వస్తుంది అనుకున్నావు? వంట చేసినప్పుడు అంత సౌండ్ ఉండాలా కాదా ఫ్రెండ్? వాళ్ళు ప్రతిదానికి నేను సపోర్ట్ చేస్తున్నారని ప్రతిదీ వాళ్ళని అడక్కు. నీకు అడగాల
సౌండ్ చేయకూడదా ఫ్రెండ్? ఏం చేయాలి మరి? వెళ్ళిపోవాలా? వద్దు. చూసారా అండి, మరి అసలు పెయిడ్ ఆర్టిస్ట్ కూడా ఇంత చేయరేమో అనిపిస్తుంది నాకు. పేట ఆర్టిస్ట్ అంటే డబ్బులు ఇచ్చి యాక్టింగ్ చేయించుకుంటారు కదా. అన్న డబ్బులు లేకుండా వస్తున్నాక మీ ఈడోళ్ళకి సరదా కోసం. మా వీడియోలోకి ఆవిడ వస్తుందండి. నా ఈడోనా? నా పేరు ఉందిలే. ఇదిగోండి, ఇది కొత్తిమీర, ఇది పుదీనా, ఇవి రెండు ఇప్పుడు అందులో వేసేయాలి. వేసేయాలా? వెయ్యరా వెయ్యి. వేస్తున్నాడుగా. నేనున్నాగా. బాబా ఎంత మంచి స్మెల్ వస్తుందో పుదీనా వేసిన వెంటనే. కొంచెం చూపించినట్టు చెల్లు కూడా చూపించటం అయితే ఎంత బాగుంటది. బట్ అవ్వదుగా. చూడండి, ఇటు చూపించు ఎంత బాగా ఇదవుతుందో. బగారా రైస్ కి ఇదే, ఇవి ఇంతవరకు ఉంటే చాలు. తాలింపే అమ్మా అసలు ముఖ్యమైనది. బగారా రైస్ కు తాలింపు, ఉప్పు, ఆ రెండు కరెక్ట్ గా చేస్తే అసలు దానికి అడ్డమే ఉండదు. అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటున్నా. ఇది ఫ్రై అయ్యే లోపు చిన్న విరామం తీసుకుంటాను. నేను ఈవిడ నాకు క్వశ్చన్ అడగాలి. మమ్మీ, కామెంట్స్ లో కామెంట్ వచ్చింది, ఏమని? నీకు ఎప్పుడైనా భయం వేసిన సిచ్యువేషన్ కానీ నిన్ను భయపెట్టిన విషయాలు కానీ? దయాల్ని చూసావా? దయాల్ని నేను అసలు చూడలే. నమ్ముతావా దయాల్ని? నేను దయాల్ని నమ్మను అసలు. పాములు అంటే భయం. పాములు అంటే మాకేమైనా ప్రేమ? మాకు భయమే. దయాలు అంటారు కానీ నాకు అసలు ఇంతవరకు దయ్యం అనేది నేను చూడలే. అక్కడికి మనుషులు కనబడితే లేచి కిటికీలో నుంచి చూస్తా గానీ వాళ్ళు మనుషులే దయాలు కాదు. ఆ దయాలు ఉండవు, ఊగిన కథలు కాయించుకుంటారు. మనుషులు చూసి కూడా దయాలు అనుకుంటారు. అవునా? దయ్యాలు కనపడలేదని ఈవిడ డిసప్పాయింట్ అవుతుంది. అసలు దయాలు ఎక్కడ ఉండయని నాది. మీరు దానికి వాటర్ పట్టండి. పడతా. కుయ్యని సౌండ్ వస్తుంది, అది హీట్ ఫేవర్. ఏంటది? హీట్ ఫేవర్. అది ప్యూరిఫైడ్. వాటర్ ప్యూరిఫైర్. నాకు రాదు. ఇదిగోండి, ఇది మంచిగా తిప్పలు వచ్చినాయి. ఇది ఫ్రై అవుతుంది. జరుగుతుంది. వాటర్ పట్టండి మమ్మ. నేను వాటర్ పడతా. గొంతు రావట్లేదేంది అలా? అరవకురా, మమ్మల్ని గెంటేస్తారు ఇంటి నుంచి. ఎవరు గెంటేసేది? నాకు. సరే కానీ తాలింపు వచ్చింది ఫ్రెండ్స్, ఎసురేస్తున్నా. ఏంట్రా జాయ్ విజయ్ గారు లేకుండా నువ్వు ఒక్కడే వండేస్తున్నావా? నీళ్లు బట్టి వండుతాగా. 2 డబ్బాలకి 4 డబ్బాలు నీళ్ళు వేస్తే మంచిగా ఉంటది మా బియ్యం. 2 డబ్బాల బియ్యానికి 4 డబ్బాలు నీళ్ళు. అదే నేను చెప్పేది, ఎప్పుడు చెప్తా అదే మాట. మమ్మీ, వీడియో అంటే నువ్వు ఎలా రెడీ అవుతావు? తలకు స్నానం చేస్తా. ఏం షాంపూ అంటే కిలిపేసు 2. నిండు నువ్వు సగం ఇస్తున్నావేంది? నిండా ఇయ్యాల, నిండా బట్టి ఇయ్యాల. కళ్ళజోడు తీసా ఫ్రెండ్స్, చెమటకి పడితే కనబడట్లా నాకు. చెమట పట్టి కనబడట్లేదు, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా. చెమట బట్టి కళ్ళజోడులో సగ ఏమంటారు నా రాట్ల ధుమా త్యాగతే పొగ కమ్ముకొని కనబడట్లా. ఓకే అయితే దయ్యాలు ఏమి ఉండవు అంటావు? ఇంత తెల్లగుంది. ఉప్పా పంచదార? ఇది ఉప్పేనా? మళ్ళీ పంచదార ఇంత తీయగా ఇది ఫ్రెండ్స్. ఓకే, ఎంత ఉప్పు వేయాలి ఇప్పుడు? ఎంత వేస్తారే ఏంది? చాలు. ఇది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? 1 కేజీగా అమ్మా. ఇంకొంచెం పడుతుంది. నువ్వు చెప్పావని చెప్తా డాడీతో. ఇది ఎగస్ట. ఓకే, స్మూత్ వేయాలా. మీరు కొంచెం పక్కకు వస్తే నేను చికెన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, దానిపైన మూత నేను వేస్తాను. నేనున్నాగా భయం. మూత వేసేసి అది వస్తుంది ఇక బబుల్స్ కాదు, ఎసురు వస్తుంది. చెప్పండి. మీరు అందంగా ఉంటారని చెప్తున్నారు. మీ మమ్మీ పోలిక, డాడీ పోలిక? నేను అందంగా ఉంటాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి పోలికో చెప్పడానికి. ఎవరి పోలిక అయింది చూసే వాళ్ళకి కనబడుద్దిగా. నేను ఎవరిలో ఉన్నానో మీరే కామెంట్ చేయండి చూసేవాళ్ళు. మీరు కామెంట్ చేయండి అమ్మా, నా లాగుందో వాళ్ళ డాడీ లాగుందో. పాత ఛానల్లో చాలా వీడియోలో చూశారు వాళ్ళ డాడీకి, ఇప్పుడు రావట్లేదు. ఆయనకు డబ్బు పెయిడ్ ఆర్టిస్ట్ ఆయన, మా వల్ల కాదు ఆయనకు పే చేయడం. పేడా వీడియోస్ లో కనిపించకూడదు అంటండి, చిన్నతనం అంట. మనకు లేవండి ఆ ఫీలింగ్ లో. కనబడటమే చేయటమే. ఏం చేస్తున్నాం, మన హ్యాపీ అది.
2 kgs 1.5-2 kgs చికెన్కి 150 grams ఆయిల్ సరిపోతుంది. ఎంత 1 పీస్ అండి, 2 కోపులు 1 కోపు వేయబోతుంది మరింతే. 150 grams అంటే ఎంతరా? ఏమని తెలిస్తే ఇంకెందుకు తెలియదు. దగ్గర 1500 calories 150 grams అంటే క్యాలీస్ లో గొడవ ఏందండి? ఎంతనే వేసుకోలేదు, నీ ఇష్టం లేదు. మమ్మీ నిన్న ఫేస్ ప్యాక్ పెట్టుకుందండి మా మమ్మీ, ఎలా ఉందో చెప్పండి. అవును ఫ్రెండ్స్, నేను నిన్న పాలలో మీగడ శనగపిండి వేసి. ఎక్స్క్యూజ్ మీ, అది శనగపిండి కాదు, అది పాలల్లో కాదు, పాల పైన మీగడ ప్లస్ శాండిల్వుడ్ పౌడర్ 2 కలిపి. శనగపిండి కాదు అది, వాళ్ళు నేను శనగపిండి అనుకుంటున్నా ఫ్రెండ్స్. అట్లా అనుకోండి, నాకు తెలియదుగా. వీళ్ళిద్దరు వేసుకుంటే నాకేయండి అమ్మా, నేను కూడా కొంచెం గ్యామర్గా కనబడతా అంటే నాకు కూడా వేసారు. చల్లగా ఉంది రాసుకుంటే, తర్వాత ఎండిపోయింది. బాగున్నానా ఫ్రెండ్స్? సూపర్ అసలు. అందగాడివిరా. ఎట్లాగా అట్లా బతుకుతున్నా. పొగుడుతున్నావని ఎవరమ్మా నాకు పొగిడింది? ఇదిగో నీ కొడుకు. తిట్టేవాళ్ళు ఎక్కువయ్యారు కానీ పొగిడేవాళ్ళు నా ఫ్రెండ్లు ఉన్నారు. నీ కామెంట్స్ అన్ని నిన్ను పొగుడుతూనే కదా మమ్మీ వచ్చేది. థ్యాంక్ యూ అమ్మ, నాకు అందరికి కామెంట్ పెట్టే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. ఎన్నిసార్లు ఆల్రెడీ మాట్లాడుతూనే ఉంది, మధ్యలో బ్రేక్ ఇచ్చి హాయ్ ఫ్రెండ్స్ అంటే. నువ్వు చెప్పు. నేను చెప్పాను కానీ అప్పుడు అది వేరే వాళ్ళ డైలాగ్స్ కాపీ కొట్టదు, దంచుకోవట్లేదు. నేను ఎవరిది కొట్టా? టాపింగ్ నీ ఓన్ డైలాగ్. నా ఓన్ డైలాగ్ అది. నా ఓన్ డైలాగ్ అది. ఫేస్ స్వెట్ వచ్చింది, తుడుచుకుంటాదమ్మా. ఇంత ఉక్కపోతలు కూడా వీడియో అని అల్లాడిస్తుందండి నన్ను. మరి ఈడో చేయకపోతే ఎట్లా కనబడతా ఫ్రెండ్స్ మీకు? ఇదిగోండి, ఇప్పుడు వేడైన ఆయిల్ లో ఈ ఉల్లిపాయలు వేసారు. ఇవి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు. అంత ఉందమ్మా. నేనే కోసా ఫ్రెండ్స్ ఆ ఉల్లిపాయలు. చికెన్ నేనే కడిగా, బియ్యం నేనే కడిగా. వాడికంటే క్రెడిట్ ఇచ్చి కరెక్ట్ ఏమొద్దులే చెప్తున్నా. ఇచ్చా తీసేసుకో. ఎసురు వచ్చింది. అలా వచ్చిన తర్వాత బియ్యం వేయాలి. ఇట్లా కదలాల నీళ్లు. నువ్వు చెప్పమ్మా, ఇంకా నేను బియ్యం వేస్తా. బుడగలు వచ్చిన తర్వాత వాటర్ ఏంటి ఎసురు చామలు వేయాలి. చామలు కాదు, బియ్యం వేయాలి. కొంచెం బియ్యం తిననా మమ్మీ? నేను వద్దు, పెళ్లి కానబడద్దు, వద్దు. మళ్ళీ ఆ బురదలో నేను తిరగలేను. అమ్మో, పెళ్లికి వానబడుద్ది, ఇట్లా తినకూడదు. అది నిజమేనా? ఎవరైనా తిన్నవాళ్ళు ఉన్నారు అట్లా? తిన్నారేమో, తిన్నోళ్ళకి. ఈ పెళ్లి రోజు వాన వస్తుంది. వస్తే వచ్చింది, చల్లగా ఉంటుంది. మనుషులు జారి పడతారు, నేను జారుతా. జారుతున్నావురా. మొన్న అన్నయ్య వాళ్ళ పెళ్లికి పోతే ఏం వాన. పెళ్లి కూతురు చూడకుండా వచ్చాను ఫ్రెండ్. ఏం చేయాలా? ఆ బురదలో నేనేం పోవాలా? చూడకపోతే ఏమైంది? ఇంతకు ముందు పెళ్లి కొడుకు చూడలేదు, పెళ్లి కూతురు చూడలేదు, పెళ్లికి వెళ్ళి వచ్చా. అది తినటం కూడా భోజనాల్లో కూర్చొని తినలా, ఇంట్లో కూర్చొని తిన్నా. ఇంకా అన్నయ్య తెస్తే బురద అసలు ఎక్కడ తింటారు? మళ్ళీ నేను కారు ఎక్కా, వాన పోయింది. అవును, పొద్దున్న నుంచి వండకుండా ఇప్పుడు ఎందుకు వండుతున్నావు ఇది నువ్వు? పొద్దున్న వండే మామూలు అన్నంను మటన్ వండా పొద్దున్న. ఇప్పుడు చికెన్ పిల్లలు మటన్ వండితే సరిగ్గా తినారు అసలు. మా డాడీ కోసం మటన్, మా కోసం చికెన్. అది పిల్లలకి ఇష్టంగా తినేదే నేను ప్రిపేర్ చేస్తా ఫ్రెండ్. జరుగుతారా? మూతేయమ్మా, మూతేది మీరే తీసారు. ఇట్రండి మీరు. అది కాదు. ఇది పెద్దదా చిన్నదా? ఇదిగోండి, ఇందులో ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇవాళ్ళే నూరింది మా మమ్మీ. ఇది ఘాటు ఉంటుంది, కొంచెం తక్కువ వేయమ్మా. రాసుకోండి. ఇంకా బుజ్జి తల్లి సినిమా చూసానండి ఇప్పుడు. హెయిర్ స్టైల్. గాలిలో చిందులు వేసే నీ వల్ల మోడల్ నేను వచ్చానని తెలిసిందా నీకు? నా ప్రాణం బుజ్జి తల్లి. 2 సార్లు చూసా సినిమా నేను. 2 సార్లు చూసేంత ఏముందిరా అందులో? పాటలు బాగుంటాయి ఫ్రెండ్స్. బుజ్జి తల్లి, మాలం తల్లి. నా గొంతు రావట్లేదు ఏంది? నా గొంతు బొంగురు పోద్ది అనుకుంటా ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా గొంతు ట్రబుల్ ఇస్తుంది. గొంతా వాయిసా? నేను మధ్య తాగక 4-5 రోజులైంది. గొంతు ఏడి చేసింది, రాట్లా గొంతు.
నీ గొంతు వినపడకపోతే మీ ఆడియన్స్ ఫీల్ అవరా? మరి గొంతు పోద్ది అనిపిస్తుంది. ఇవాళ కొద్ది పర్వాలేదులే కానీ ఇవాళ మజ్జిగ అన్న తాగాలి. వీడియోస్ ఎలాగా మరి నీ గొంతు రాకపోతే? ఇంకేం చేస్తా ఫ్రెండ్స్, సరిగా చేస్తా. ఇవాళ కొద్దిగా గొంతు మాట్లాడదామంటే కొద్దిగా మాట వస్తుంది, కొద్దిగా మాట రాట్లా. వద్దులేరా అక్కడ ఉండు. బెల్లం తినాలా? మమ్మీ ఈరోజు ఎంఐ వర్సెస్ పంజాబ్ క్రికెట్ ఏది గెలుస్తుంది అంటావు? మళ్ళీ చెప్పు. పంజాబ్ వర్సెస్ ముంబై. పంజాబ్ గెలుస్తుంది ఇవాళ. ఎందుకని అలా అనిపిస్తుంది? నాకు అనిపించింది చెప్పా, నాకేం తెలియదు. ఇదిగోండి, ఈ వీడియో షూట్ చేసే రోజు మ్యాచ్ జరుగుతుంది. ఖచ్చితంగా వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి మ్యాచ్ అయిపోతుంది. సో మా మమ్మీ పంజాబ్ గెలిచిద్దని చెప్పింది. నా మైండ్ లోకి వచ్చింది, నేను చెప్పా గెలుస్తుందని. చూద్దాం నా పవరు. అది అసలు ఆల్రెడీ ముంబై వాళ్ళు ఈ రోజు బ్యాటింగ్ కదా, టాస్ లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. మరి ఏమవుతుందో. పంజాబ్ వాళ్ళు గెలుస్తారు. మమ్మీ బ్యాటింగ్ అంటే ఏంటి మమ్మీ? ఒకవేళ చూడు చూడు ఏంటి కొట్టటం. వద్దులేరా రే. ఒక ఇట్లా పట్టుకుంటాడు, ఒక ఇట్లా కొడతాడు, ఒక ఉరుకుతాడు. నాకు తెలియదా? నీ తెలుసమ్మా. నాకు తెలుసు. మీరు చిన్నప్పుడు ఆడితే ఇప్పుడు కూడా మరి ఆడుతున్నావా? రేపు ఒక్కరోజు ఉండి ఎల్లుండి ఒకవేళ ఈ రోజు పంజాబ్ గెలిస్తే పంజాబ్ వాళ్ళకి ఆర్సీబీ వాళ్ళకి మ్యాచ్ జరుగుద్ది. అప్పుడు ఎవరు గెలుస్తారు? ఆర్సీపీ. మమ్మీ అది నిజమైతే అసలు ఎంత మంది ఆర్సీపీ గెలుస్తుంది. నా డ్రెస్ తెచ్చావా? ట్రోఫీ గెలిస్తే ఆర్సీబీ పక్కా. ఓకే పక్క. నైటీలు ఇప్పిస్తాం. హైదరాబాద్ వెళ్తున్నావు కానీ నైట్లు ఎత్తిస్తావా? ఇప్పి అమ్మా, చల్లగా ఉంటాయి. ఎలాగో డబ్బులు ఇచ్చేది నువ్వేగా. నా దగ్గర డబ్బులు లేవు ఫ్రెండ్స్, 100 రూపాయలు కూడా లేవు ఫ్రెండ్స్ నా దగ్గర. ఎచ్చులే, ఇంకా ఏం లేదు. ఏంట్రా చందాలు అడిగినట్టు మాట్లాడుతుంది. ఎవరిస్తాడు? నీ సంపాదన ఉంటే నువ్వు ఇస్తావు. నువ్వు జాబ్ చేయట్లేదుగా. వెళ్ళిపోమంటావా జాబ్కి? వెళ్ళిపో. ఎందుకు డబ్బులు ఏంది ఇంకా జాబ్ పో. అటే పెట్టావు. ఇక్కడ పెట్టా. గుర్తు ఉండదు ఫ్రెండ్స్, పెద్ద వయసు వచ్చిందిగా, గుర్తు ఉండదు. ఒక 55 95 ఉండే. ఉట్టి అబద్ధాలండి. 43 44 ఉంటాయి. ఎన్ని ఉంటాయేమమ్మా, మనశ్శాంతి లేదుగా. యూట్యూబ్ ఛానల్ ఉందిగా. యూట్యూబ్ ఛానల్ ఉండబట్టే కొద్దిగా ఇట్లా బతుకుతున్నా. ఎంత మంచి నేను వండుతాను పో. నీకు భలే చెమటలు వస్తున్నాయి, నేను చూసుకుంటా. స్మెల్ మంచిగా వస్తుంది. సెల్లు చెమట పడుతుందని నాకు. నేను చేసుకుంటాను. మరి ఇందులో చికెన్ వేసేయండి, నేను చికెన్ వేస్తా, ఉప్పు వేస్తా, పసుపు వేస్తా. నువ్వు ఊపిరి ఆడట్లేదండి నాకు. నేను ఉండగా నాకేం అవ్వదు. ఉక్కపోత పోసినా ఎండకే డరుస్తా గానీ ఎంత ఉక్కపోత పోసినా నాకు. ఫ్యాన్ వేసుకుని వేసేసుకుని కూర్చోపో. తప్పురా. వద్దులేరా పోనీరా. వెళ్ళి క్రికెట్ చూసుకో. క్రికెట్ చూస్తే కొడతా వేసేసుకోబో. ఏంటండి వాళ్ళ ఇంత స్ట్రాంగ్ గా, ఇంత ఎనర్జెటిక్ గా? పిల్ల ఎండకి ఎండలేదులే కానీ చెమటకి గాబరా అవుతుంది. అది నేను ఉండగా నాకు అసలు ఏమనిపోయేది ఫ్రెండ్. ఎండ ఉంటే డరుస్తా నేను. చల్లగానే ఉక్కపోతా వేస్తున్నా ఫ్రెండ్ చికెన్. ఇదేంట్రా స్కిన్ తెప్పించావు? నాకు తెలియకుండా మీ డాడీ కిన్ను తెచ్చారు. అదే నేను అనుకుని ఏంది కిన్నా ఏంది ఇది స్కిన్. నాకు మళ్ళీ ఎందుకు ఇది తెచ్చారంటే అరుస్తారని మెదలకుండా ఉన్నా. నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్. ఇంకా చూసుకున్నా కానీ మళ్ళీ ఎందుకు తెచ్చారంటే గొడవలు. ఎందుకు గొడవలు? ఏది తెస్తే అది ఉండటమే. గొడవ పడతావారా నువ్వు? బాగా ఎక్కుతే అంటే కోపం. విన్నారా, మీ ఆంటీ గొడవ పడిద్దంట. ఎందుకు పడను? నేను కూడా మనిషినేగా ఫ్రెండ్స్. పిచ్చి పుట్టిస్తే కోపం వస్తుంది. తక్కువ మాటలకి కోపపడను ఫ్రెండ్స్. చెయ్యి గడుక్కున్నా నేను పోయి సింకు దగ్గరికి వెళ్ళి. మళ్ళీ కూర వేసి ఆ చేతితో ఉప్పేస్తున్నారు అనుకోబాకండి ఫ్రెండ్స్. కడుక్కున్నా సింకులో. ఎవరు అనుకోలేరు. అదే చెప్పాలా, మా తప్పు లేకుండా. కేజీకి అంత. ఎంత? ఫస్ట్ వేసింది ఇది కేజీ, ఇంకా 1/2 కేజీకి ఎంత. ముక్కకు ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. అలా పసుపు కూడా వేయాల. అలాగనే అలా అంటే ఎలా? హాయ్ ఫ్రెండ్స్. ఏంట్రా నువ్వు? నాకు అట్లా చెప్తే ఊపు వస్తుంది. వీడియో చూసే వాళ్ళు సడన్ గా భయపడుతున్నారంట. భయపడరు ఏం పడరు నా ఫ్రెండ్.
ఎందుకు భయపడతారు? నేను దయమా? నేను మనిషినేనాయా? దయ్యాలు లేవన్నా ఇందాక? దయాలు లేనుగా అంటున్నా. లేవుగా దయాలు లేవు, గియాలు లేవు. ఎక్కడున్నాయండి దయాలు? అంత భేమ, మనుషులు భేమలో దయాలు దయాలు పడతాయి. అన్నీ ఉట్టి మాటలే. ఇక అయిపోయిందండి దీని పని. దమ్మేయటమే. సాధించాడు రా అన్న. సాధించాను చూసారా? దమ్మేస్తా ఫ్రెండ్స్. ఇంకా ఒక్కసారి కలుపుతా. దమ్మేస్తే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. నేను చెప్తున్నాగా. కరెక్ట్. మనుషులకు బియ్యం అంటే 1.5 అనే వేసుకోవాలంట. మాకు 2 డబ్బాలు వేయాలి ఫ్రెండ్స్. మా పాత బియ్యంగా. ఏమైందిలే సౌండ్ వస్తే? రోల్ పెట్టాలా దీని మీద? నేను పెడతాలే ఉండు. అక్కడ ఉంది. ఏం కొట్టుకు ఆడుతున్నాడు? ఇట్లా ఆడుతున్నాడే. మమ్మీ ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు మమ్మీ. మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు. ఊరికి వేస్తాడులే కానీ మ్యాచ్ స్టార్ట్ అయితే బాల్ చూడు ఇట్లా అసలు ఎంత బాగా వేస్తున్నాడుగా. మంచిగానే ఆడతాడు అబ్బాయి. చూస్తాగా నేను. ఊరికి వచ్చి చేస్తాడు బాల్. నాకు తెలియకుండా బౌలింగ్ ఎప్పుడు చేశాడు? దాల్తానా బాల్ వేస్తాడుగా. ఏడా చూసారా మా మమ్మీ క్రికెట్ నాలెడ్జ్ ఎంత ఉందో? ఊరికి వచ్చి వేస్తేవాడు ఈయన కాదా? కొట్టాయి ఈయన. ఏమి నాకు ఏంది అట్లా గుర్తుంది? ఊరికి వచ్చి ఏ కప్ బౌలర్ బన్ గయా. ఆ ముసలాయన ఎవరు? నాలాగనే ఉన్నాడు. మన్నయ్య ఏంది? కాదు. ఇంతకీ వంట ఏమైంది? వచ్చి ఇక్కడ కూర్చున్నావు. వంట అన్నమేమో చిల్తా చూసి దమ్ అవుతుంది. బిర్యానీకి అయితే దమ్ము అంటాం. దీన్ని కూడా దమ్మే అంటామా? దమ్ అవుతుంది. కూర ఏమో సన్నగా ఏంట్రా ఇది? ఇవాళ ఎన్నిసార్లు అన్నాను హాయ్ ఫ్రెండ్స్ అని కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. ప్రొఫెషనాలిటీ వచ్చేసింది రోయ్. వచ్చిందిగా. ఒక దెబ్బ తిన్నాగా. దగ్గరికి చూపిస్తున్నాం ఏంది నాకు? ఓకే కూర ఏమవుతుందో వాళ్ళకి చెప్పు. కూర చిన్న మంట మీద పెడితే ఫ్రెండ్స్ మంచిగా వాటర్ వచ్చి అదే ఉడికిపోద్ది ఫ్రెండ్స్. మేము పెద్ద గబ్బ మంట పెట్టినాం అనుకో మాడి తగులుద్ది. రుచి ఉండదు. చిన్న సెగ మీద ఉడికనివ్వండి సూపర్గా ఉంటుంది కూర. నాకు తెలుసుగా, అందుకోసమే వచ్చా. గొంతు పోయిందిరా. నాకు గొంతు పోయింది ఏంది ఫ్రెండ్స్? ఇంతగా ఆవిడ దగ్గర మైక్ ఉందా? ఏమో. ఏది ఉందా? నాకు కూడా తెలియదు మైక్ ఉంది. మరి అంత అనుమానం ఉండే చూసి రాపో. ఎందుకులేమ్మా, నువ్వేదంటే అది. నువ్వు గుడ్డు అంటే గుడ్డి, ఎడ్డంటే ఎడ్డి, నడ్డు అంటే నడ్డి. అంతే అండి. నేను గుడ్డి ఎందుకు అంటా, నడ్డి ఎందుకు అంటా, మడ్డోళ్ళు అని ఎందుకు అంటా, ఏదన్నా హాయ్ ఫ్రెండ్స్ అంటా నేను. నా భాష అది. కాటుక బాగుంది. ఈమె పెట్టింది ఫ్రెండ్స్, అందుకే అడిగింది. కాటిగా నా కళ్ళకి బాగుంది. డ్రెస్ కూడా బాగుంది. డ్రెస్ కూడా పాత డ్రెస్సే ఫ్రెండ్స్. కొత్త డ్రెస్ అది నాదే. తెప్పించుకుంది ఎవరు? నువ్వే తెప్పించి ఇచ్చావుగా అమ్మా. అహ్మదాబాద్ లో హెవీ రెయిన్స్ అంట. ఈరోజు మ్యాచ్ ఏమైద్దో. నేను వాన వస్తుంది అనుకుంటున్నా. ఈ చెమటకి ఉక్కపోత ఎక్కువ ఉందండి. మామూలు ఉక్కపోత లేదండి. పదండి మనం పోతాలే, నువ్వు కూర్చో ఫ్యాన్ వేసుకొని పద. సరే పోండి. నీకెందుకు కష్టాలు, నువ్వు మ్యాచ్ చూడు. వద్దులే అయిపోయి మాట సారీ. మైక్ తీసుకెళ్ళినా నాకెందుకు చెప్పు. అబ్బా అంత దగ్గర ఏం కంపెనీ వాసనారా, చెప్పానుగా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వస్తే ఏం చెప్పానా? నాకు తెలుసు ఫ్రెండ్స్ వంట. నేను కొత్తగా చేయట్లేదు, 5 సంవత్సరాల నుంచి చేస్తున్నా. కాకపోతే యూట్యూబ్ కొత్త, నాకు వంట కొత్త కాదు. నా కూరకు ఫ్యాన్స్లు ఉండరు ఫ్రెండ్స్. ముక్క ఏమంటావా ఏంది? ఇంకొంచెం ఉడకనిస్తా. గొంతు ప్రాబ్లం అయిందే, గొంతు ప్రాబ్లం వచ్చిందే. వాయిస్ డాన్స్ వేసే వాళ్ళకి కాలు పెరిగినట్టు మాట్లాడితే వాగేమో. మమ్మీకి గొంతు రావట్లేదే. నేను ఎరుపితే గొడవ కూడా పడలేదు అయ్యాలా. అంటే రెగ్యులర్ గా గొడవలు పడతావా?
రెగ్యులర్గా కాదు ఎప్పుడు 4 నెలలకు 5 నెలలకు పెడతా. బాగా కోపం వస్తే వస్తుంది గొడవ. ఈ మధ్యలో రావట్లేదులే ఫ్రెండ్స్. మంచోడు అయిపోయావరా నువ్వు. నేను ఎప్పుడు మంచోడినే. నాకు అట్లా రెచ్చగొడితే రెచ్చిపోరా ఫ్రెండ్స్. రెచ్చగొడితే రెచ్చిపోతావా? ఇది అవగాహన. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడతా రెచ్చివాడు అంటే మరి అది నీ రెచ్చగొడితే చేతుల్లో ఉండాలి. రెచ్చిపోతారండి కొంతమంది. పిల్లోడికి ఆకలి అవుతుందట. మటన్ మధ్యాహ్నం వండింది అసలు తినలా. వాళ్ళ డాడీ 2 ముద్దలు తినిపించారు. ఇంకా ఆయన తినిపించిందే. అదే చికెన్ అయితే మనస్ఫూర్తిగా తింటారు. అందుకోసం ఇప్పుడు పలావ్ కూడా వండుతున్నా. పిల్లలు తినలేదని మటన్కు ఆయనకు ఇష్టమని ఆయనకు వండా ఫస్టే. సాయంత్రం వండుకున్నాలే నాన్న ఎండెక్కింది చేత కావట్లేదు అంటే ఆయన తెచ్చి కలిపి మనిషి 2 ముద్దలు తినిపించారు. కానీ వాళ్ళ కడుపు నిండలా. ఇప్పుడు ఉడకంగానే పెడతా. తింటా నేను కూడా. తినేది చూపిస్తాను. తినేది చూపిస్తా. ఎందుకులే? చూపిస్తా ఫ్రెండ్స్. వద్దులే. ఎందుకు వద్దు? నాకు వద్దని ఎవరైనా చెప్పారా ఏంది? ఇప్పుడు మంట మరింత పెట్టా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆకలి అంటున్నాడుగా. చిన్న సెగ అయితేనే మంచిగా ఉంటుంది. సరే తక్కువే పెట్టలే, నాకు అంత ఆకలేం లేదు. ఏం చేయాలరా ఇప్పుడు? కారం వేయాలి. మరి ఇవే పాప వేస్తుందిగా జహీర్ గారు. రెస్పెక్ట్ ఎందుకులేండి. ఏమో చాలండి 3 చెంచాలు వేశారు. కారం ఆ మాత్రం కారం లేకపోతే కూర బాగోదండి. తెలంగాణ బిడ్డకు నాకు కారం కావాలే కానీ కారం వేస్తుంది అని గొడవలు పెట్టుకుంటున్నారు వాళ్ళ డాడీ. ఆ మాత్రం కారం లేకపోతే డాక్టర్ గారుగా హెల్త్ కాన్స్టిట్యూషన్ ఎక్కువ. కారం తగ్గియండి. ఏంట్రా కాన్స్టిపేషన్ అంటుంది? కాన్స్టిపేషన్ కాదు ఏందో అంటారు మర్చిపోయా. ఓకే ఏమైతే మనకెందుకు కానీ ఇప్పుడు అయితే దీని మీద ఇట్లా మూత వేసేసుకొని కారం ఉడకాలండి. కారం మగ్గిపోవాలా. అదే కారం మగ్గిపోవాలా. తర్వాత కొత్తిమీర వేయాలా. ఓకే తర్వాత సుక్క మసాలా వేయాలా. మీరు వీడియో వెళ్ళిపోండి అన్ని చెప్పేస్తుంది చూపించకుండా. మళ్ళీ తర్వాత నేను వేసినప్పుడు ఉంటానో లేదని ఫస్టే చెప్తున్నా. ఇంత ఉంటుందండి. లాస్ట్కి ఎప్పుడు నేనే గరం మసాలా వేయాలి, నేనే కొత్తిమీర వేయాలి. ముందడుగు చెప్తున్నాలే. మళ్ళీ వెళ్ళిపోయాను అనుకో. వస్తానో రాను అంటే ఎందుకు రాలే కానీ కొద్దిగా రెస్ట్ తీసుకుంటా ఫ్రెండ్స్. వెన్నపూస లేదుగా. చాలా చెప్పి వెన్నపూస లేదు కానీ వీడియోలు కావాలని వద్దు నువ్వు చెప్పొద్దు ఈరోజు. ఇంకా అయితే ఈ కర్రీ ఉడికే వరకు మేము వెళ్ళి తమ్నేల్కి ఫోటోలు దిగేసి వస్తాం. బాయ్. ఓకేనా? చూస్తూనే ఉండండి. మళ్ళీ మీరు లైక్ చేయండి. అల్లో అసలు లైక్ షేర్ అన్ని మర్చిపోయా. మేము తమ్నేల్కి ఫోటో దిగి వచ్చేసరికల్లా మీరు ఒక కామెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మీ ఎంత మంది చూస్తే దాంట్లో సగం మంది లైక్ చేసిన వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. అమ్మ ఎంత మందికి చూస్తున్నారో అంత మంది లైక్ సబ్స్క్రైబ్ అన్ని చేయండి అమ్మ. సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ అన్నా చేయండి అమ్మ. ఏం చెప్పాలా? లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కూడా కొట్టండి. గంట ఉంటుందంట నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా. నేనే కొట్టాలా మీకు చెప్తున్నా. ఎక్కడ ఉంటుందమ్మా గంట? ఫోన్లో ఉంటుంది. నాకు చూపి గంట కొడతా రోజు. ఓకే ఇని అంటున్నా గంట అని. అసలు ఇప్పటికి నాకు గంట గురించి తెలియదు. సరే ఏం ఫ్రెండ్స్? ఓకేనా? ఓకే. మరి అన్ని నిజాలే చెప్పకూడదు. నిజాలే చెప్తా. గంట అన్నట్టు మీరు అందరు అంటున్నారు యూట్యూబ్లో ఇని అంటున్నా కానీ అసలు గంట ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. ఇప్పుడు ఇవాళ నేర్చుకుంటా గంట. ఓకే ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పొచ్చా? ఓకే పదండి. పదరా ముందుకి సాగరా ఎనికి అనబాకు ముందుకే సాగుతా నేను. పడేస్తారా నీకు? కొట్టేస్తారా నీకు? పట్టుకొని నడుస్తుంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి మీరు. ఏదో అట్లా మెయింటైన్ చేస్తున్నా. ఓకే అండి. సారీ అండి, ఈ వీడియోకి లాస్ట్ క్లిప్ మిస్ అయింది. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ప్లీజ్ ఒక లైక్ చేసి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్, జాయ్ విత్ జహీస్ మామ్.